ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి మహిమాచరికి అందరికీ స్వాగతం. భగవాన్ బాబా ఎంతెంతో మందిని ఎన్నెన్నో ఆపదల నుండి కాపాడిన విషయం మనకు తెలుసు కదా. వాటిలో ఒక సౌత్ ఆఫ్రికాలో జరిగిన సంఘటన ముచ్చటించుకుందాం. డిసెంబర్ 22, 1980 అర్ధరాత్రి పద్మనాభన్ అమీకానో అంతర్జాతీయ విమానాశ్రయానికి తన భార్యా బిడ్డలను రిసీవ్ చేసుకొని నైజీరియాలోని కానో నగరం వైపు కారులో డ్రైవర్తో వేగంగా వెళ్తుంటాడు. వారి కారు నగరంలోకి ప్రవేశించగానే ప్రధాన రహదారి మధ్యలో దాదాపు 100 మీటర్ల దూరంలో ఒక జన సమూహం కనిపిస్తుంది. వారు ఆయుధాలు ధరించి ఉండటం చూసి వీరికి భయమేస్తుంది. నైజీరియన్ డ్రైవర్ వీలైనంత త్వరగా కారును వెనక్కి తిప్పటానికి ప్రయత్నిస్తాడు. కానీ అప్పటికే జన సమూహం కారుపైకి దూసుకువచ్చి ఆపమని అరుస్తారు. ఆ సమయంలో పద్మనాభన్కు ఆ ఉదయం వార్తాపత్రికలో చదివిన విషయం గుర్తుకు వస్తుంది. నగరంలో అల్లర్లు జరిగి ఆ రోజు చాలామంది మరణించారని. పద్మనాభన్ డ్రైవర్ని కారు ఆపమని చెప్పి ఆయన దగ్గరున్న భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి చిత్రాన్ని, మోటారు వాహనానికి సంబంధించిన పత్రాలను, పాస్పోర్ట్ను చేతిలోకి తీసుకుని భగవాన్ ఆశీర్వదించే అభయ హస్తానికి నమస్కరించుకొని కొంత మనోబలం చేకూర్చుకున్నాడు. ఈలోగా కొన్ని సెకండ్లలో జనం కారును చుట్టుముడతారు. వారిలో ఇద్దరు పెద్ద ఇనుప రాడ్లతో కారుకు ఇరువైపులా వచ్చి నిలబడి కారును కొట్టబోతుండగా ఒక వృద్ధుడు వచ్చి వారిని ఆగమని సైగ చేసి ఎక్కడికి అని ఇంగ్లీష్లో బిగ్గరగా ప్రశ్నిస్తాడు. విషయం చెప్తాడు పద్మనాభన్. అతను కారు చుట్టూ ఉన్న వారితో ఏమీ చేయవద్దని సూచిస్తూ చేతులు ఊపుతాడు. కారును వెళ్ళమని చెప్తాడు. అయితే 75 మీటర్లలో జంక్షన్ వద్ద మరో జనసమూహం ఎదురై కారును ఆపి కారు ట్రంక్ను పూర్తిగా వెతుకుతారు. వారు ప్రయాణానికి కొనసాగించవద్దని హెచ్చరించి రాత్రి గడపటానికి ఏదైనా హోటల్కి వెళ్ళమని సలహా ఇస్తారు. ఒక వృద్ధుడు వారిని సురక్షితమైన ప్రదేశానికి తీసుకువెళ్ళటానికి వస్తాడు. అతని పాదాలు తెల్లగా ఉంటాయి. అతను డ్రైవర్ను పక్కకు నెట్టేసి తానే డ్రైవ్ చేస్తూ కారును మెయిన్ రోడ్లో కాక పక్కదారుల్లో తోలుతూ ఇరుకైన సందులు, గ్రామాల గుండా పొదల్లోకి వెళ్ళి చివరికి ఒక మట్టి ఇంటి ముందు వేప చెట్టు కింద ఆపుతాడు. కారు నడుపుతున్న వ్యక్తి ఆ ఇంటి యజమాని. అతడు కారు దిగాడు. పద్మనాభన్ చేతిలో ఉన్న పేపర్లు తెరిచి వాటిలో ఉన్న బాబా చిత్రం వైపు చూస్తూ ప్రార్థించుకున్నాడు. భగవాన్ బాబా తమతో ఉన్నారన్న భావనతో ధైర్యం తెచ్చుకున్నాడు. ఈలోగా ఆ వృద్ధుడు ఇంట్లోకి వెళ్ళి 2 చాపలు తెచ్చి వేప చెట్టు క్రింద విశ్రాంతి తీసుకోమని అడుగుతాడు. అయితే అతను పద్మనాభన్ను చూసి, మీరు ఆందోళన చెందుతున్నట్లుగా ఉన్నారు, ఈ రాత్రి పోలీస్ స్టేషన్లో ఉండండి అంటాడు. పద్మనాభన్ అంగీకరించాక ఆయన పోలీస్ స్టేషన్కి వెళ్ళను డ్రైవర్ పక్క సీట్లో కూర్చొని డ్రైవర్ను కారు నడపమని రూట్ చెప్తాడు. పొదల్లోని రోడ్ల గుండా ఆ వృద్ధుడు వారిని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి అక్కడి పోలీస్ అధికారికి పరిచయం చేశాక వారిని అక్కడ ఉండను పోలీస్ ఆఫీసర్ అనుమతిస్తాడు. సురక్షితంగా ఆ ప్రదేశానికి తీసుకువచ్చిన ఆ వృద్ధ వ్యక్తికి కృతజ్ఞతలు చెప్పను పద్మనాభన్ చూడగా ఆ వ్యక్తి ఎక్కడా కనిపించలేదు. ఇంతలోనే ఎక్కడికి వెళ్ళాడా అనుకుంటాడు పద్మనాభన్. పోలీస్ అధికారి కొద్ది దూరంలో చీకటిలో పడి ఉన్న ఒక మృత దేహాన్ని చూపిస్తూ ఆ వ్యక్తి లొంగిపొమ్మని చెప్పినా పారిపోను ప్రయత్నించటంతో కొద్ది నిమిషాల క్రితమే అతన్ని కాల్చివేయవలసి వచ్చింది అని చెప్తాడు. తాము ఎంత ప్రమాద ప్రదేశంలో ఉన్నారో తెలిసి పద్మనాభన్ స్వామిని ప్రార్థించుకుంటాడు. అలా ఆ రాత్రి పద్మనాభన్ పోలీస్ స్టేషన్లో గడిపి ఉదయాన్నే కారెక్కి బయటకు రాగా
రోడ్డు పొడవునా కాలిపోయిన కార్లు, డెడ్ బాడీస్ కనిపిస్తాయి. సురక్షితంగా పద్మనాభన్ ఎలాగో ఎయిర్పోర్టుకు వెళ్ళి భార్యాబిడ్డలను తీసుకుని స్వామి కృపతో ఇల్లు చేరుకుంటాడు. పద్మనాభన్ కారు బాయ్నెట్పై ఉన్న 2 పగుళ్ళు ఇప్పటికీ వారిని కాపాడిన భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి కృపకు గుర్తుగా అలాగే ఉంచుకుంటాడు. స్వామి భక్తుడైన పద్మనాభన్ హార్ట్ఫీల్డ్లో యూకేలో ఎదురైన ఈ భయంకర పరిస్థితిని వైట్ ఫీల్డ్ నుండి స్వామి కాపాడిన విధానం సనాతన సారథి జూలై 1987లో ప్రచురితమైంది. జై సాయిరామ్.